సో చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు మనసంతా నువ్వే సీరియల్ కి. సో వాళ్ళకేం చెప్తారు, చూసే వ్యూవర్స్, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు వాళ్ళకేం చెప్తారు మీరు? ఇలాగే ఇష్టపడుతూ ఉండండి, ఆ లవ్ ఇంకా ఇంకా ఇవ్వండి, అదే చెప్తా. నెక్స్ట్ ఇంకేమున్నాయి నా డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళ డైరెక్టర్ గారు కూడా ఎప్పుడు వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. సో నెక్స్ట్ 1000 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. సో మొత్తం తను వాళ్ళని చెప్పి కూడా వాళ్ళ డైరెక్టర్ మనతో ఏం లేదండి, టీం వర్కే, అన్ని టీం వర్క్. ఒక టీం మంచిగా లేదంటే ఏ వర్క్ మంచిగా జరగదు. ఒక్క పర్సన్ తో జరిగే వర్క్ కాదు ఇది, ఇది ఒక టీం వర్క్. అందరూ ఒక, నేను చెప్పాను కదా, ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తున్నారు, ఒక ఫ్యామిలీ లాగా చేస్తున్నారు. సో అందుకని ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒక్కరి మీద ఒక్కరికి అభిమానం ఉంది ఇక్కడ, ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూస్ ఉంది. అదే ఇప్పుడు హీరోయిన్ కే ఉంది, హీరోకి అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఒక రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూడాలి. ఇప్పుడైతే మనసంతా నువ్వేనే. నెక్స్ట్ ఇంకేదో సీరియల్ రాబోతుందని చెప్పి నేను విన్నా తెలుగులో. డిస్కషన్స్ జరుగుతుంది. ఓకే, సో అన్ని కలిసి వచ్చిందంటే చేస్తా. ఓకే, సూపర్ మేడం. సో చివరిగా సాంగ్ పాడాలి, ఎందుకంటే వెయిట్ చేస్తాం. ఆల్రెడీ షూట్ బద్దలకి వెళ్ళి మనం తీసుకొచ్చాం మీరు కాబట్టి, సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి వ్యూవర్స్ అంతా నన్ను తిట్టుకుంటున్నారు, ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. టైం అడ్జస్ట్మెంట్ లేక ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు దాకా వెయిట్ చేసి, నేను సీన్ లో ఉన్నాను అయినా కూడా వచ్చి వెయిట్ చేసి నా కోసం ఇది చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా మీలో బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పి మీరు వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ. మీరు చాలా మంది వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేను సీన్ లో ఉన్నా కూడా అప్పుడు దాకా వెయిట్ చేసి, నాకు బ్రేక్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు చేస్తున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ. జల్దీ వచ్చారు, కొంతమంది వెయిట్ చేపిస్తారు కానీ మేము ఉన్నామని చెప్పి కూడా మీరు స్పీడ్ గా వచ్చారు. ఒకసారి చివరిగా మా వ్యూవర్స్ కోసం, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక సాంగ్ పాడి మనం ఎండ్ చేద్దాం. ఎందుకంటే మీ వాళ్ళందరూ మా మీద వస్తారేమో నాకు తెలిసి. మీ ఇష్టం, తెలుగులో ఏ సాంగ్ అయినా పర్లేదు. తెలుగులో సారీ, మిస్టేక్స్ అయితే ఉండదు, అది నాకు కన్ఫర్మ్ గా తెలుసు. అయినా సారీ, వీళ్ళు చెప్పినందుకు 2 lines అందే. అందరూ అందరూ రన్. వద్దులే, అయ్యో నేను సాంగ్ పాడుతుందని డైరెక్టర్ వస్తున్నారు, అమ్మో. ఇప్పుడు మంచి మంచి ఇది రొమాంటిక్ సీన్స్ అయినా, పాటు పాడతలైనా అదన్నీ పెడుతున్నారు ఇప్పుడు సీన్ లో. ఇప్పుడు చాలా బాగా సీన్స్ పెడుతున్నారు వీళ్ళు. దాంట్లోనే చూసారు కదా మీరు, నేను డాన్స్ చేసేది, పాటు పాడేది, రొమాన్స్ చేసేది, ఇంకా ఏం కావాలి? ఇప్పుడు నా రియల్ వాయిస్ ఎందుకంటే ఇప్పుడు చూడాలి. అది చెప్పాను కదా, ఆన్ స్క్రీన్ వేరే, ఆఫ్ స్క్రీన్ వేరే అని మీరు కూడా చెప్పారు. రియల్ లైఫ్ వేరే ఉంటుంది, రియల్ లైఫ్ వేరే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరు వాడుకుంటే మళ్ళీ చూసే వ్యూవర్స్ ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. డైరెక్టర్ దగ్గరికి వస్తే నేను పాడతా. ఆగో, వస్తారా? నా గురించి ఒక 2 words చెప్పండి. ఎప్పుడు అలా జరగలేదు కదా, నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వస్తే, ఇంటర్వ్యూకి వచ్చి నేను మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్. ఎప్పుడు జరగట్లేదు కదా, నా కోసం ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఏం మాట్లాడేది ఏం జరగట్లేదు. ఎక్స్క్లూజివ్ గా నా డైరెక్టర్ నా గురించి ఒక 2 words చెప్తారండి. ఓకే, సూపర్. ప్లీజ్ సార్. తిను ఒరిజినల్ పేరు నాకు తెలియదు, ఎన్నాళ్ళుగా పని చేస్తున్నా. సింధు అంటే మాత్రమే తెలుసు. సింధు అనే క్యారెక్టర్ లో అలా ఇమిడిపోయింది అనమాట. సో ఇమిడిపోయింది, చాలా మంచి అమ్మాయి, పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ యాటిట్యూడ్. కాబట్టే 1000 episodes నియర్ బై దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏ సీరియల్ కైనా సరే హీరోయిన్ అండ్ హీరో వీళ్ళు మేజర్ పిల్లర్స్ కదా. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే ఆ సీరియల్ ఎంతవరకైనా ముందుకెళ్ళుద్ది. సో ఈ ప్రాజెక్ట్కి మా గురువు గారికి మల్లేని రాధాకృష్ణ గారు అని ఉన్నారు, ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే 1000 episodes అనమాట. అది జరగటానికి రీజన్ ఏంటంటే మేజర్ గా మా ఆర్టిస్టులు అందరూ, అందులో మెయిన్ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా అండి. ఇది మాత్రం చెప్పడానికి నేను ఫ్రేమ్ లో వచ్చాను. దయచేసి ఇంకా అన్నిదా ఇంకా వేరే ఏం అనుకోకుండా మీ ఇంటర్వ్యూ మీరు కంటిన్యూ చేసుకోండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, మీరు కూడా 1000 episodes పూర్తి చేసుకోవాలని చెప్పి. ఓకే, సో డైరెక్టర్ గారు అనమాట ఇప్పుడు వచ్చింది మనసంతా నువ్వే. మీరు అందరు చూస్తున్నారంటే ఆ తెర వెనకాల ఉండి కష్టపడే వ్యక్తులు డైరెక్టర్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ టీం మొత్తానికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము, ఎందుకంటే 1000 episodes అతి త్వరలో వాళ్ళు రాబోతున్నారు అనమాట. సో మేడం, మీరు ఒక సాంగ్ తో మీరు క్లోజ్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే అండి, ఓకే. మీ అందరి కోసం ప్లీజ్ నన్ను క్షమించండి, తప్పుగా పాడితే ఐఎమ్ రియలీ సారీ. ప్రియతమా ప్రియతమా కలిసినది హృదయమే సరిగమా, చిరపేవు మధురిమా,
చిరి చూపు తాకినా కురకవా పలకవా విరి చూసి చూసన్నా దొరకవే దొరకవా. సారీ మధ్య మధ్యలో ఓకే సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ. నాకు ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళ టీం ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తా ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1000 ఎపిసోడ్స్ తర్వాత కూడా మీ టీం అందరితో కలిసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.